చెప్పు డాడీ. ఒకటి మా తండ్రి కదా. అవునా మహామంత్రి? చెప్పరాపా. మన బాలుడు పట్టమడా అది పట్టణమడా? అది లగ్లో పట్టినవాడు నాగిరెడ్డి. వచ్చాను. ఒక వేగు వచ్చిన ఒక జోగి వచ్చిన అది జోగి వచ్చిన నా ఒక బాలుడు పట్టమడా హరిదేవన్ చాలా సంతోషమైనది నామ సంగతి లేక లేక సంఘం వచ్చిన జోగి వచ్చిన అవునే నా ఒక బాలుడు పట్టమడా అది పట్టణమడా హరినామ సంగతి చేస్తున్నాను. పొద్దుపుట్టి వేగిలేసిన నా ఒక బాలుడు పట్టమడా అది పట్టణమడా సంగతి చేస్తున్నాను. చాలా సంతోషమైనది. ఇప్పుడు మాత్రముగా నా ఒక పాల్గొండ పట్టమడా నా పుత్ర సంతానం తెలుసురా. అది విన్నది చమరెడ్డి గారు. అవునా? వాకిద్రా ఏం లేకుండా భోజనం తింటున్నా, భోజనం తింటున్నా. ఏది ఇప్పుడు నాకే నేను సాయంత్రం 7 గంటలకు వచ్చేస్తున్నా. చెప్పరా? చెప్పు డాడీ. మన బాలుడు పట్టమడా ఇది పట్టణమడా? ఉన్నది. అవును. 6 మంది కొడుకులు సంపదలు ఉన్నారు. 6 మంది నా కొడుకులు. నీకు నాకు బాగుమా? నువ్వు అంటివే. నేను నీకేం కావాలా? అబ్బా నా భార్య నీకేం కావాలా? పెళ్ళాం. ఎవరి పెళ్ళాం? నీకు పెళ్ళాం నాకు అమ్మ. అది ఊనుపా నీకు కొత్త కూతురు కోపం డాడీ. గుద్దుకోని పలకమరా పెద్దమ్మ బాగా కూర్చో అట్ల కోసం బాగా కూర్చొని సంఘ కూర్చొని స్వామి వాళ్ళు పెట్టవే. 6 మంది కొడుకు సంపదలు ఉన్నారు. సరే 6 మంది కోడాడు సంపద కలది. అవురా? నేను వెక్కిన దినము నేను తొక్కిన దినము. సరే ఎక్కడ బంగారు డోకులున్నాయి? నీ ఎక్కడ బంగారు తూట్లు చూసినావా? కాదు ఎక్కడి బంగారు తొగట్లు. మా యొక్క వెండి బంగారు చూసినావా? కాదు ఎక్కడి బంగారు తొగట్లు. అది సరే ఎక్కడ బంగారు డోకులున్నాయి? మన బాలుడు పట్టమడా అది పట్టమడా? ఇప్పుడు మాత్రముగా పరివారు జనములను సుఖాసుకున్నారా? అది వినవి రెడీ సుఖమామన బాగొండు సుఖమాన్ రామంత్రి సుఖమామన మన బాలుడు
పట్టణమునా సర్వారు ధనములను సుఖాసుంగాను అలాగనమయ్యా అహం సుఖమే మన రాజ్యమెల్లా సుఖమే చిన్నాగే రెడ్డి సుఖమే మన దేశమెల్లా అవునా సుఖమే మన పాల బంధు సుఖమే చిన్నాగి రెడ్డి సుఖమే మన దేశమెల్లా రెడ్డి గారు మన రాజ్యములో నేను రవీశ్వరుని రెడ్డి గారు మన పాల్గొన పట్టమన డబ్బులు బ్రాహ్మణ బ్రాహ్మణం క్షత్రియ సక్కిరి చక్కెర దగ్గర మరి తీపిటి అది అనగా నా ఒక రాజ్య పరిపాలన అది రాజ్య పరిపాలన అవును. సరే బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు సూదులు శూద్రుడు ఎందుకురా టైర్ గుట్టెక్కి మహామంత్రి రెడ్డి గారు ఆడవాళ్ళకి బలాల్సి వస్తున్నావు రాజ్య పరిపాలన అన్నమాట అవునా ఇప్పుడు మాత్రముగా ఇటువంటి మన వాళ్ళు ఉన్నారు. సరే కాచుకారు అంటున్నావు కదా అవునప్పా అయితే ఇప్పుడు మాత్రముగా అవునా నేను కొత్తగా కట్టిన కొలు సావుడు పైన కొలు తన బారు చేయబడను ఏమి కొలిదల భార అవును సరే ఏ మహామంత్రి అది వినిపించం వచ్చేవాడుగా నేను మీదక పుష్పరాగములతో చక్కబడిన కనుక మాత్రం పైన కొలు తన బారు చేయబడరా పులవోసు నాదా మధ్య నాడు పులవోసు నాదా మధ్య నాడు
పోకమ్మా ఎప్పుడు అప్పుడున్నాడే లేదు చూడు ఒకసారి బాబులే పోకు కదరా పొడా డాడీ ఏయ్. అలా, నేను కొత్తగా కొలు సావుడు పైన కొలు బాగా చేస్తాడుగా నా కొలు సావుడు పక్క చేసి పొరపాటు నీళ్ళ పో ఏమరా నేను కరగసం మాస్తాము అత్తల పని నెలలోకిస్తుంటే కదా నువ్వు ఎందుకు పుషులు కూర్చున్నావు చెప్పరు కదా నాకు అవునా ఏమి నీకంత ఆత్రము కూర్చోని పని ఆ. Happy birthday to you. Happy birthday to you. సత్యనా కొడుకుపోయింది తప్పుతా మొన్న దేవత ఏమో బయట పూసాడు సుఖలేకెక్కినావు చిన్నది భరికి చిక్కన భరికి చిక్కన అల్లడిల్లి పోతాది తల్లి అన్నది ఒట్టు రాసుకుంటుంది కట్టుకుంటది పరిగెత్తడానికే దేహమున్నది పని పెట్టడానికే కొడుకున్నాడు పడిపోయినా నీవు తిన్న మళ్ళీరా తిన్న తిన్నది కన్నీళ్ళ కట్టు కూడా అరన్నది సౌమతులన్నది ఆడుతున్నది సౌలని దేహమే బాగుతున్నది సారిలా సారిలా చెల్లకి సారిలో డాడీ మట్టపట్టి డాడీ అంటే ముసలిపోత నా కొడక్క అనూప పెద్దాడు కదా నేను కొత్తగా సావుడు పైన కొలు బాలు చేస్తూ ఉండగా అవును నేను కొలు తిన సమయమున నా యొక్క భార్య ఉన్నది నా యొక్క అంటే మీ యొక్క భార్య మీ యొక్క భార్య మా యొక్క భార్య కాదు సరే నా యొక్క భార్య ఉన్నది ఆహా అందాల రాణి అందాల రాణి అపరూప సుందరి అపరూప సుందరి శీలమ కొండమ్మ జీవిడి కొండమ్మ శీలమ కొండమ్మ అన్నమాట ఏమన్నా ఆవలిస్తానా స్వామి మరి నా ఎందుకు నీకు అంత ఆవలిస్తానవా సరే నా యొక్క భార్య తెలుసుకోలేదా ఆ రాగతో వాళ్ళకిద్దరా పొద్దు గడి పువ్వులే ముద్దు కొన్నాదే బాబా భార్య తోడ చక్కన భార్య నెల్ల పన్న మా సందు రాగా నిలుగుతున్నాదే బాబా భార్య తోడ నామతో భార్య
ఇటువంటి పొద్దు తెలిపోలాగా ఆ, నిండు సన్నమామలాగా అప్పుడు భర్త వాడు ఆలకించి సన్నమల తల మడిసి అవునే తల గాటిగా వేస్తున్న ఒక భార్య శ్రీలమ్మకొండమ్మ ఏ పురుషుల్లోక్యా ఒక ఏడు ధారమైన ఇంకా అవునా ఒక టూడియాలు ఇంకా అవునప్పా ఒక శరీరములు ఇంకా ఆ, లాలి దిగుతుంది నా ఒక భార్య శ్రీలమ్మకొండమ్మ నీ యొక్క భార్య అవును సరే నీవు జాగ్రత్తగా పోయి ఎక్కడప్పా మీ అమ్మని తీసుకోరా మా అమ్మతో పోతే మా ఎప్పుడు పెడితే ఆ? మీ అమ్మనక మురుసుపక్క కాదు ఎవరుపా నా భార్య శ్రీలవతి ఓ నీ భార్య శేలు వచ్చా ఆ. ప్రేమతో పోయేది నేను ఏమిటిరా? తోడుకోడు చెక్కి ఏయ్, మాట తడబడుతున్నది మైనదుడు అయిపోయి తింటాడు లోకేశన్నా జాగ్రత్త పోయిస్తావా? పోత పోపా అది పోతావా పోరా పోతాను పోపా అది నువ్వు పైరానా బతప్ప పైరానా బతప్ప పైరానా బతప్ప పైరానా బతప్ప పైరానా బతప్ప పైరావచ్చు మాయప్ప పైరావచ్చు మాయప్ప పైరావచ్చు మాయప్ప తప్పునా కొడుకు మా అమ్మతో ఈ చిన్నవాడు నా పుట్టకోసి కదన్నావు ఇది పొడపులు చిన్నప్పటి పువ్వులు కోడిపోయిందని మొత్తం మా అమ్మ సరి గొర్రెలు కూడా పోతాడు మొన్న పోడుకుని 30,000 పోటేసి వాడి పెన్న పెంచాడు నా కొడుకుని అమ్మి తప్ప అమ్మి మళ్ళా ఈయన అనేది పర్వాలేదు అయినాడు ఇది సభామందిరానికి అటు మా తల్లిగారు కొండమ్మ గారు అతి అత్తపురంలో తాళముల కావడ మా తల్లిగారు ఆది ఎలా రావాలంటే రామ రామ మోహ రామ 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 హలో శ్రీ రామ రామ
కొండమ్మా
మొత్తము జగము జనార్దన మొత్తము జగము జనార్దన మోహన గరుడు వాహన మొత్తము జగము జనార్దన మొత్తము జగము జనార్దన తెల్లగ రామయ్య రంగా తెల్లగ రామయ్య తెల్లగ రామయ్య రంగా తెల్లగ రామయ్య మురళి మోహన గరుడు వాహన ఆయన నా బిడ్డ వహించుంటారు మాట్లాడు కాంచెను మజా చేయొద్దు కాంచెను మజా చేయొద్దు Ini nada na. Vai partir mate. Ini nada. Ada tadi hina kisnya. Bah. Ini jadi sereno pununte. Betul. వాళ్ళేం ఆడుకుంటారు ఆయన ఇచ్చేయకూడదు ఆయన పని వాళ్ళు చూసే కంటే ఫ్రెండ్స్ ఆయన డ్రామా వాళ్ళు కాదు పెద్దరా మా రాజ్యంలో 7 బొర్ర
చల్లగా అయిపోయింది తప్ప ఏమి ఇప్పుడే 12 అయిపోయింది 12 ముక్కల్లో Inabuan mo siya. Ano ba yun na? Wala. Hindi ko yung nangyalo to. అమ్మ తల్లి గారు నాయనా తలారి మానవత్తమ్మ మీరు ఎవరమ్మా అవరు నేనా అవరు నేనేమిటో నాకు తాత వెంకటేశ్వర నాలుగు బాబు అది వినిపించా గోవింద రామ 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 ఓ రామ రామ హరి రామ రామ అమ్మ నాకున్న తల్లి అంటే అమ్మ కన్న తల్లి మా అన్న తల్లి అన్నమాట అవు గుర్తుమా అవును కదమ్మా సరే మా అన్ని ఎగబెట్టుకోపోతాను లోకేన్న పంచి సరే సరే కూర్చో కూర్చో బాబు అలాగే అవని అట్టి పాల్గొండ పాలన చేస్తున్నవారు అవనిలేమ్మా శీలం చిన్నాగిరెడ్డి వారు అటు చిన్న చిన్నటి వారు అట్టి శీలం చిన్నాగిరెడ్డి వారి భార్య నన్ను శీలమ కొండ మందులు బాబు అంటే నీవు చీరము చిన్నాడు భార్యవేమ్మా
అవును కదా బా, నిన్ను చూసి ఏమనుకోడు కదమ్మా స్వామి. ఏమిరా అంటే నిన్ను చూసి మా పెళ్ళ అంటే మా కాదురా తప్పుడు మొగ్గు. చూడే కుమ్ముతా ఏయ్. అంటే ఏమో తుమ్ముతా నేనమ్మా. ఆ. సరే ఆ, అయినను ఆ, అయినా కూడా ఎక్కినదనమే తొక్కినదనమే ఈ పాలు కూడా పరిపడవు. అబ్బా ఏమి ఎక్కిలేదు తక్కిలేదనేవి. అవును బాబు. అబ్బా మా మౌనమ్మ ఏమి ఎర్రగా ఉండవు స్వామి. ఏయ్. ఓ చిన్నగా తాగు స్వామి అట్లా తాగుతాడు కొంచెం తాగు పని. అయ్యా అబ్బబ్బా. మమ్మీ కాదురా ఆ, నేను చెప్పిన ఆగిలేదు. సరేమ్మా. ఒకదానికి ఎనుగులు ఉన్నాయి, ఎక్కడానికి నడుగులు ఒకదానికి సవాలు చేయకురా ఉన్నాయి. అవునమ్మా. అయినా కూడా కొంచెం ఆగించుకో బాబు. ఇది వింటే మెచ్చం తెలియగారు. ఆ, ఒకదానితో ఆరుమందిగా పాలు పండాలా. ఎక్కడుందా? ఎంతమంది కూర్చోవచ్చు? అదే మరి. ఆలమధ్య ఆనందంపై నాకు కలిగినాది. అమ్మవారి మీద పిల్లోడిని చూసుకొని నిక్కల్లో చేపెడతాడు వెళ్ళిపోయేవాడు. కాదులే బాబు. సరేమా. ఆ, అయినా కూడా ఆ, తొల మొత్తం నుంచి 6 మంది ఇక్కడ కొడుకులు కలిగి ఉన్నారు. ఓహో ఏమిటి కుమారుడు? అవును అవును సరే బాబు. మమ్మీ. అయినా కూడా అయ్యా 6 మంది కోడాళ్ళు ఉన్నారు. అప్ప మీకు 6 మంది కోడాళ్ళ సంపద కూడా కలిగి ఉన్నది కదా ఏమి ఎర్రగాడు నాకు తండ్రి. సరే మమ్మీ. బాబు. ఆ, అలాగే రారా ఇంకా కొంచెం తెలుగు నాలుగించి మన ఆయన రా, అంత ముచ్చలేదు రా. సరే సభలు చెయ్య కోడాలున్నాయి, కోడాలు అన్నా. చెప్పు వాడు చేయి గుర్రాలున్నాయి. చెప్పు నాకు తల్లి. కన్న తల్లి యాదో ఒకటి మన యానికి ఎత్తి నాలుగు తప్పుడు మొగమా. ఓ చూడే ఏమి పెద్ద పసేది పెద్ద ఏదంటే పిసుకుతాడు వేసి అమ్మ చూసి ఎక్కడ చేతులు అక్కడ చూడమ్మా ఏయ్, తిర్రబడి చేతులు రెండు సైలెంట్లే పాపము. సరికి సరే మమ్మీ. అయినా కూడా ఆయన కానీ ఇక్కడికి ఆహా. ఈ వచ్చిన సమాచారం ఏం బాబు? అవునా తల్లి గారు మానవతమని పత్తారేసి నాయుడి వారు అవును కదా? అక్కడ కొన్ని దర్బారు చేస్తున్నాడు. అవును. అయితే తండ్రి గారికి ఏమని ఆటి సభాపతి అన్ని ప్రేమ పేరమ్మా. ఓహో ఏమో ముట్టుకోకూడదు మమ్మీ. అమ్మా మీరు మహాపత్రిక కదమ్మా. అవును బాబు. నీ బిడ్డ కదా ఆ మాత్రం ముట్టుకోని అమ్మా. ఏయ్, బజ్జీలాగా తల్లి దగ్గర మెత్తగా. పిల్ల శాస్త్రం చేయరాదురా తప్పుడు మొగమా. మా తల్లితో బిడ్డ చేష్టాలు చేయొచ్చమ్మా. చేయరాదురా అవును సరేనమ్మా నా కొడ తల్లి. కన్న తల్లిరా. మరి కొడుతూ నాకు పిల్లకాయలు లేదువా? మెనకాయలు ఆ జన్నమాట. తల బొర్రలు అవుతామ్మా. ఆ. సరే పదమ్మా. ఆగని. మీ అప్ప దగ్గరకు ఒకసారి ఆ. వేగవంతముగా బయలుదేరుతామని ఆయన. అబ్బా, అలాగే తల్లి కాదు. ఏవయ్యా, శ్రీవయ్యా, ఒక మాట చెప్పవయ్యా. అనాథులే కాదయ్యా, శ్రీవయ్యా, అనాథుడెక్కడున్నాడే? ఏయ్, అలారి. ఎక్కడున్నారా? ఈ అందమైన నవ్వులు. నువ్వు తప్పించుకుంటే మా అమ్మతో వాడు ఏం వచ్చా అంటే క్రిపోయి నువ్వురా? పిల్లగాడు మమ్మీ. ఏ ఇక్కడ ఏమంట? ఏది ఏమంట కాదు ఆ, వాడు వెనక చూసుకోవడం మమ్మీ వచ్చే నిన్నా? ఇంకేం నన్ను. అదే నిన్నే కదా. అవును మమ్మీ. ఏమో అడిగి వచ్చినావా? అదే. ఆ,
ఏంటి నీకు తెలిసిన ఎవరు ఎగుసుకోడు సైజుగా అంటే బాట్లీ బాట్లీ ఒకటేళ్ళ పూలు అమ్ముతాను మా ఊరు కూడా తండ్రికి వస్తాను ఎలా అవునా బాగున్నావా అవును మే సరేలే నాయన తలారి ఆ, మా పతివైన చిన్నాగిరెడ్డి వారిని అవునమ్మా ఒకే ఒక్కసారి చూపించు బాబు అయ్యా నేను చూపిస్తున్నా అమ్మ సైజుగా చూడమ్మా నాకు పెళ్లి 10 ఏళ్ళు కదా నా పెళ్ళ నీ పూర్తి చూపించినాను మా అమ్మ సైజుగా ఈ అమ్మకి ఎట్లయినా నేను చూపించాను నేను చూపించిన పోమ్మ బాబు నేను చూపించలే ఒక్కసారిగా అయ్యో మా అమ్మతో చూపించినమ్మా ఏం కావాలి వచ్చి బాబు కాదురా ఏంది ఏదో చూపించండి రేయ్ నీదా? సరే ఆతలు వచ్చాయేమో కొట్టుకుంటా సరే అన్నమాట తెల్లగా అవుతుంది ఎత్తరా ఏయ్, తెల్లగా కాదు నాయనా ఎర్రగా అవును మమ్మీ అయినా కడై ఆ. నేను చూపి మనకి ఎవరిని తెలుసా ఎవరుమా మా పతివైన చిన్నాగిరెడ్డి వారిని ఓ నీ ఒక్కసారి మొగినా చూపించమన్నమాట. అంటే నీ మొగినే చూపించేది ఇంకేముందా? ఎంత ఇట్లా మాట్లాడి మన చూపించండి నాకు మా అమ్మతో సిగ్గన్న దేవత చూపించుంటుంది సరే మమ్మీ ఆ, అది తల్లి నాకేమో మీ తల్లి కాదు చెప్తానమ్మా ఎక్కడ కుమ్మండ కుమ్మి మా అమ్మకి బాగా కుమ్మండా ఏయ్, ఓయ్ మా అన్నలే అన్న కుమ్ముతమ్మా కుమ్మించుకో తల్లి నాదేమయ్యా అదే లోట్లు కుట్టించుకోమ్మా మా ఇంత వంట అనేది అవునా వాడు కట్టుబడి కొత్త కూర్చుంది నువ్వు లేసరా ఇక్కడ ఏయ్, మమ్మీ మీ అప్పవైన చిన్నాగిరెడ్డి వారు అవునమ్మా సభా మందిరంలో ఎక్కడున్నాడు ఒక్కసారి చూపించు మా నాయన తల్లి గారు ఆ, అంటే మా తల్లి గారు చూస్తుంటున్నావు నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే నేనేమి చెప్పుకున్నాను నీవేమి చెప్పుకున్నావా కాదు మా ఇంట్లో వాడను నేను డ్యాన్స్ చేయండి జ్ఞానమ్మా నిద్రపోయిన రాత్రి నడిగా మమ్మీ ఎక్కడున్నారా మీ బా, అమ్మవారు? ఏ మెరగడ ఇరుపుకుందా ఏయ్, ఎవర్రా? నేనంటే నన్ను మా అమ్మకమ్మా నేను అమ్మా ఆ, ఇదిగో మా తండ్రి గారు ఇక్కడ పట్టుకొని అక్కడక్కడ చూపిస్తూ కదరా ఏం ఆయపడి మా అమ్మాయి అయిపోయి వాడే ముందరికి వచ్చాడు ఇప్పుడు సార్ స్వామి అలాగని
నాయనా తలారి అలాగది మీ అప్పవైనా చిన్నాగిరెడ్డి వారికి ఆ. ఒకసారి తన ప్రమాణం ఆచరించము బాబు. సరే అనగా మా పెడదాము అమ్మా పని చేయమ్మా అప్పు పంచి పెట్టి మళ్ళీ హిందీ పెడతా ఆ? పాట అంటే చిన్నోడు మళ్ళా ఏమాయ పాట ఆ పాటే పాట సరే ఆహా. దనదన, దననద, ఒక్కసారి తన ప్రమాణం ఆచరించిన ఆయన అంటాము. నిన్ను దండ ప్రమాణం చేసుకుంటాను. నీవు కూడా ఒక్కసారి దండ ప్రమాణం చేయి బాబు. నేను అలా చెప్తున్నానా? అవునేమి అన్నము మారెత్తి కాడికి మామా కాంతామణి. మామా చిత్తామణి ఆశీర్వాదము సుఖితమైపోయిన బామా. నీకు కాశీరోగం కనుక బాబా ఆశీర్వాదం అన్నమాట. ఆశీర్వాదమా అవును. నేను ఇంకా అమ్మ కాశీరోగం అనుకుంటున్నా కాదురామా. కానీ ఆశీర్వాదము 2 మాసాలు లెక్క పెడద్దు. బామా చిత్తామణి బామా కాంతామణి. ఓ కాంతామణి అవును. నేను ఇంకా చింతామణి అనుకుంటే డాడీ చింతామణి చూడండి ఇక్కడ కాదు ఉండేది. ఎక్కడ బా కర్ణాటక పోయి ఓ, బాబు కర్ణాటకనా? కాదురా. బామా కాంతామణి. ఇప్పుడు మాతృమగా అవును కదా నా తండ్రి కుదిరి కావున నా చెంతన కొన్ని ఆటపాటలాడి నా మనసు దోషవద్దు బామా కాంతామణి. అలాగనే నాన్న
నా సమాధి కుదిరిన కారణమే బాబా కాధామని అలాగే జరుగుతుంది ఆలకించండి. లాగా కలుసు బాబా అయినా కూడా ఆ. ఎక్కిన దానివే తొక్కిన దానివే కదా. అవును బాబా ఇవన్నీ ఉన్నా గాని నీవు చింతిస్తున్న కారణం ఏమంటున్నావు? బాబా కదామని లాగా తత్వ బాబా లాగిన ఆలకించండి. బాబా కదామని లాగా తత్వ బాబా బాబా బంగారి బాబాలి బాబా మారియా చక్కన మారియా ఇప్పుడు మందుగా మన బాలుడు ప్రభుడమన తగ్గల కుక్కలు ఎక్కడానికి వాదస కూడా బాలకుర్తిలో హాని బాడగలక ఎందుకు బాబా నీ ముఖం కారు ప్రభుడా లాగు తప్పడు బాబా అమ్మా లాగిన తలుపుని ఆలకించండి. గోవిందా గోవిందా ఆ
కొడుకుల తుందునా ఆ ఆడబాల లేదు నీకు నా మధ్యన చాలా చింతపోతున్నాలని బామా దామని నాదా ప్రాణేశ్వర మన పాలన పడ్డమా అవును కదండి ఇప్పుడు మాత్రముగా కొన్ని దాని ధర్మం చేద్దాం బామా దామని మన పాలన పడ్డమా పాముల కల్లా పాలు పోసి సీమల కల్లా చక్కెరేసి పేరు సాధులు పెళ్లి చేసి అన్నదానం వస్త్రం మరొక చేసి చేయని పూజలు చేసిన నోమరాని నోములు నోమిన మన కారపడి దానము బామా దామని అలాగనే నాదా ప్రాణేశ్వర ఆ లాయన పూజలు కావచ్చు బామా మమ్మీ ఏమి నాయనా నువ్వు ఎందుకమ్మా మా ఎప్పుడు బాధపడతా ఉన్నారు ఆడబిడ్డ సంతానం లేదని నా మదిలో చాలా చింతపోతున్నాను నాయన అంటే నీ గర్భము నీ కాలంలో కుమారులు కలిగినారు అవును కదా నీ కాలు సంతానం కావాలా అవును బాబు నీ వయసు ఎంత మాకు 70 ఏళ్ళు కావస్తున్నది మా అప్పకి 80 కావస్తున్నది బాబు అయితే సరిపోయమ్మా మా అప్పకి చెల్లి స్విచ్ ఆఫ్ ఎందుకురా మా అమ్మతో ఇంక పెట్ట కావాలి నీకు ఓ పని చేయండి అమ్మా నువ్వు దయచేసి నా ఎందుకంటేనా రామచంద్ర పదం పశు డాక్టర్ నారాయణ అన్నాడు మొన్న మా యావ పొలి ఏంటిదని అమ్మ సూదికి ఎత్తుకి నిల్లా చూడి నారాయణ ఎత్తుకుడు సూదేసా 2 తోలు పుట్టాడు ఏమో నీకు కూడా అంతే మరి రాబోదాము ఎందుకురా ఇది స్విచ్ ఆఫ్ నీ ఊరికి ఏందైనా అంతా అయిపోయి వచ్చింది మా అమ్మతో ఏం పెద్దప్ప ఈ పెద్ద ఏ పిసుకుతారో లేచి పెట్టుకొని మన ఒక రణివాసమన కొన్ని దాని ధర్మం చేయ బామా దామని అలాగనే స్వామి ఆ అన్నా బాబలో నీకే పాములకు పాలు పోసి ఉన్నాను కదా అవును బామా సీమలకు చక్కెర వేసి ఉన్నాము కదా ఆ పెళ్లి కాని పేదవారి కల్లా పెళ్లిళ్ళు చేసి ఉన్నాము కదండి అవును బామా దామని అలాగే ఆ బిడ్డలు చూసి బాబులు తవ్వించున్నాము కదా అయినా కూడా ఏ దేవుడు ప్రేమించి మనకి ఆడవాళ్ళ సంతానం ఇవ్వలేదు కదండి బామా దామని ప్రాణేశ్వర మన ఒక భావగొండ పెడితే ఆ 2 మాసం బామా దామని అలాగే నేను నాదా భార్య మాటలే వాళ్ళకి చిన్నగి రాది మనగా రాతిరా భార్య మాటలకి చిన్నగి రాది మనగా రాతిరా
అవును కదండి. శ్రీమంత సెలవురావు చేరవుతున్నాం కదా అవునండి. ఇక్కడ కూడా కొన్ని పూజలు కావచ్చు మా మాక ధామని మంచిదే నాదా. మా మాక ధామని అయినా కూడా ఈ అరణ్యవాసమంతా నడిచి నడిచి అవును కాళ్ళు బబ్బులు వచ్చున్నాయి. ఓహో రామ ఎత్తుకుంటా పని ఒక అడుగు నీకు అంత బాధగా కళ్ళ కూడా పోతే నాదా ప్రాణేశ్వరా, నాదా ప్రాణేశ్వరా. కాళ్ళు బబ్బులు వచ్చినట్టి ఊపిన చూసినగా ఊపిన వచ్చనువా. చూసిన కనులల్లా మైగం వచ్చనండి. అరణ్యవాసము ఎంత మాత్రము నలవలేవా. మా మాక ధామని మా మాక ధామని ఏమన్నది మా మాక ధామని ఈ అరణ్యవాసమంతా నడిచిన కాళ్ళు బొబ్బలొచ్చి ఉన్నాయి. అవును బాబా ఊపిన చేతులల్లా ఊదులొచ్చిన్నాయండి. మా మాక ధామని చూచిన కన్నులల్లా మైకం వచ్చి ఉన్నాయి. ఆ ఎంత మాత్రము ఈ అరణ్యవాసం నడవలేనండి. మా మాక ధామని ఆ లాగరతో మార్గం మా మాక ధామని అలాగే తెలపండి. మా మాక ధామని స్థితి మేరాలు కనమలోన చిన్నగారావే ఏ మామా చిన్నగారావే స్థితి మేరాలు కనమలోన చిన్నగారావే ఏ మామా చిన్నగారావే
కారణమా అవును కదా ఏ మహామంత్రి ఏంటి మాట్లాడుతున్నావురా అక్కడే బ్రా బాగుండవా శాబాష్ రేయ్ రేయ్ బాగున్నాక ఇప్పుడు ప్రోటోకాల్ ఇచ్చి ఈ ఊరికి వచ్చేది రామాడే ఏంటి మాట్లాడుతున్నావురా కాదు డాడీ మీరు బాగుండాలి అంటే బాగున్నాక రామాడే వచ్చినది అది కదా చెప్పండి ఇది మనం పైకి పోయి ఆడే పనిలే మా అమ్మ పాప చూస్తే ఇప్పుడు ఒకరికి ఎత్తుకుంటాడు పని అవునా నడిచి నడిచి చాలా ఆయాసం అయిపోయింది మా అమ్మకి నేను లోపలికి వెళ్ళి ఎత్తుకో పోగలవు సరేపా అవునా మాక ధామని ఈ ఒక లోపలికి వెళ్ళమనా చిన్నగా నడుపురావు మాక ధామని ఎంత మాత్రం లేక ఈ ఒక బులగాల గెలమనా గుణముగా నడుపురావు మాక ధామని ఈ ఒక గెలమనా నయముగా నడుపురావు మాక ధామని నాదా ప్రాణేశ్వర ఇప్పుడు మాత్రముగా ఈ రెండు మాసం జరుగుతున్నాం కదా ఈ ఒక రెండవన ఒక తాండ్రమా నృత్యం అది ఆ ఒక తాండ్రమా నృత్యం కింద మేము పౌలించిన తర్వాత బయలుదేరదాము బామా అలాగే నాదా ఆయన మహామంత్రి ఇప్పుడు మాత్రముగా మా ఒక బావుడి విడితే ఈ అరణ్యవాసం వచ్చగా కావనా నాకు చాలా ఆయాసంగా ఉన్నది అయితే ఫోన్ చేస్తా ఏమ్మా? తోడు గౌరవం రాష్ట్రం ఫోన్ చేస్తా అంబులెన్స్ కి ఎందుకు నీకు ఆయాసం కదా ఏయ్, ఏయ్, ఆ? ఆయాసం అనగా అటువంటి ఆయాసం కాదు నేను బా నా ఒక బావుడి పిలిచి నడిచి? నా భార్య నేను నడిచి వచ్చి ఆ. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాకు చాలా ఆయాసంగా ఉన్నది అందుకని ఏం చేసేది ఈ ఒక అరణ్యమన అరణ్యమన? ఒక తాండ్రమా నృత్యం అది ఆ, ఆ ఒక తాండ్రమా నృత్యం కింద ఆహా. నేను మీ అమ్మ పౌలుతున్నాం వెలుగుతున్నాం వేయొచ్చును. పులులు వస్తున్నాం ఆ, గాడిన భక్తులు వస్తున్నాం సరే పా మేము జాగ్రత్తగా ఒక పటపక తీసుకొని ఆ, అది జాగ్రత్తగా కావాలన్నా అంతేలే గుడ్డపడి గుడ్డలప్ప నా కొడుకు ఏం తెలుసు గొప్పనగానికి ఏం తెలుసు అంటాడు అది. సరే అలాగే వెళ్ళమ్మా. లాగిరి లాగిరి లాగిరిలో జగతి మోగినుగా మోగినుగా అమ మోగినుగా లాగిరి లాగిరి లాగిరిలో జగతి మోగినుగా మోగినుగా అమ మోగినుగా రాజంగుల విలాసు మనులా పొదులే వెళ్ళల పుర భగిలే రాజంగుల విలాసు మనుల పొదులే వెళ్ళల పుర భగిలే లాగిరి లాగిరి లాగిరిలో జగతి భూమిలుగా పూజలుగా అమ్మ పూజలుగా కడిగి కొనుగుతే కడిగి కొనుగుతే గణపతి నేను సోమితే ఇక నాకే స్వామి
బామా కంఠామని పోయి సమయమందున అవును బామా ఆ శ్రీమన్నారాయణుడు నా కలలో కనబడి ఉన్నాడండి. బామా కంఠామని ఆ కళలు కట్టుబడి కళలో ఒక గాజులు పో బామా. అలాగే తెలుపుతున్నాను. ఆ కలగాటి కలగాటి అట్టి మూడు నామాల వారి నా కలలో కనబడి ఉన్నారు కదా. అవును బామా. అయినా కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ దేవాలయం ఉన్నదేమో చూసి నేను పూజలు గావించదనండి. ఆ లాయన ఈ ఒక అరణ్యమున ఒక దేవాలయం కావచ్చు బామా కంఠామని. ఆ నాయనా మహామంత్రి ఒక అరణ్యమున ఎక్కడ గుడి గోపురం నాయన ఆ లాయన గుడి పనిచేస్తాయి. నీ అమ్మాను పూజలు కావచ్చు మరి ఎక్కడమున్నా ఏమైనా మనకెవరికి వారి వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా నేను వీడు ఎందుకు విలుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా. అనుకున్నావనే జగమతుంది అనుకోలే కానీ ఆదమని అనుకున్నావనే జగమతుంది అనుకోలే కానీ ఆదమని కలిగే తల్లి మంచదని కలిగేదండి మంచదని అనుకోలేదని ఆగమకుంది నీకు కదేది కోరుతున్నా నేను వీడు ఎందుకు విలుతున్నా నీకు కదేది కోరుతున్నా. పసి పాపలగా వదిచేదిలో కను పాపలగా కాపాడినా పసి పాపలలో
దేవకు చేరిరాము కను పాపలగా కాపాడిరాము పుట్టిన గుడిగా చేశాము పుట్టిన గుడిగా చేశాము ఉండలేదము నిలుతుందో నిన్ను వేడు వెళ్ళుతూ నిలుతుందో కలాలే బల్జల ముఖ్యాలని ఈ కలాలే బల్జముతారాలని సరే ఈడే పనుకో ఆ తలకాయ పెట్టుకో భవది కొమ్మదీగా అయినా మాట మర్చిపోయా ఇది ఎలాంటి మనం పూర్తి చేసాము ఇక్కడ కనుగొనేమో అలాగే మా తల్లి గారు జై శివరమణ గోవిందో
రామ రామ అయినా కానీ ఇన్ని దాన ధర్మములు చేసినా గాని ఇన్ని పూజలు చేసినా గాని ఏ దేవుడు కరుణించి నాకు ఆడబాల సంతానం ఇవ్వలేదు కదా. ఈ 10 మంది దేవసభలు ఈ పాలకొండపురి పట్టణం మందు ఎవరైనా కానీ దాన ధర్మములు చేసినా కానీ నాకు ఆడబాల సంతానము కలిగినేమో నాయన. అలాగే బాబు. ఈ కొట్టి కర పోరము నిత్యా కమరా
हाँ हाँ నాలుగోది Thank you.